నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రతి అప్డేట్, ప్రతి డౌట్ క్లియర్ చేస్తూ వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేయండి. తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇంకా 2 లక్షల మందికి ఫైనల్ లిస్ట్ పెట్టాల్సి ఉంది. మరి జూన్ నెలాఖరులోగా మరి ఫైనల్ లిస్ట్ అన్ని పెడతారని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే జూలై మొదటి వారంలో స్థానిక సంస్థల సర్పంచుల ఎంపీటీసీల ఎన్నికలు వస్తాయి కాబట్టి త్వరగా అందరికీ మొదటి సంవత్సరం 4,50,000 మందికి ఇల్లు ఇస్తున్నారు కదా. 2 లక్షల మందికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు ఇచ్చారు. ఇక మిగిలిన 2,50,000 మందికి కూడా ఈ జూన్ నెలలోనే ఫైనల్ లిస్ట్ పెట్టాలని చెప్పేసి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మరి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. ఇంకొక అప్డేట్ చూస్తే ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఉచితం 8 ట్రాక్టర్ల మేర అందజేస్తున్నాం. మరి ఎంఆర్ఓ ఆఫీస్ ద్వారా టోకెన్లు తీసుకొని ఆ టోకెన్ల ద్వారా మరి 8 ట్రాక్టర్ల ఇసుక పొందే విధంగా ప్రభుత్వం అయితే ఏర్పాటు చేస్తుంది. ఇక ఇల్లు కట్టుకోవాలంటే అందరూ పేదవారే కాబట్టి వారికి బేస్మెంట్ కట్టుకున్న తర్వాత ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. మరి ఆ బేస్మెంట్ కట్టాలంటే మరి పేదవారి దగ్గర డబ్బులు లేవు కాబట్టి మహిళా సంఘాల ద్వారా ₹1,00,000 రుణం కూడా ఇప్పిస్తామని చెప్పి ఎక్స్ వేదికగా మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే తెలియజేశారు. ఇక ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మరి ప్రభుత్వం విడతల వారీగా 5 లక్షలు సాయం చేస్తుందని, అలాగే నిర్మాణం కోసం 8 ట్రాక్టర్ల ఇసుకను సైతం ఉచితంగా ఇస్తోందని మంత్రి చెప్పారు. మరి ఇల్లు నిర్మాణాన్ని 400 నుంచి 600 చదరపు అడుగుల్లోపే ఉండేలా చూసుకోవాలని సూచించారు. ఆర్థిక స్తోమత లేకపోతే ప్రభుత్వం మహిళా సంఘాల నుంచి ₹1,00,000 రుణం అందిస్తుందని చెప్పారు. 10 ఏళ్ల తర్వాత ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని మంత్రి తెలిపారు. అలా కాకుండా అప్పుల పాలు కాకుండా ఉండాలంటే ప్రభుత్వం ఇల్లు ఎవరికైతే శాంక్షన్ అయిందో శాంక్షన్ అయిన వారికి వెంటనే ఒక ₹2,50,000 మంజూరు చేస్తే వారు వెంటనే మరి అప్పుల పాలు కాకుండా ఇల్లు కట్టుకునే అవకాశం ఉంది. మరి ప్రభుత్వం ఆ దిశగా చర్య తీసుకోవాలి. ఇంకా ఫైనల్ లిస్ట్ కూడా 4,50,000 మందికి సంబంధించి మొత్తం ఈ మొదటి సంవత్సరం అందరికీ కూడా మరి ఇందిరమ్మ ఇల్లు వచ్చే విధంగా చూడాలని చెప్పేసి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. విష్ ఆల్ ది బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.